గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నియంత్రణ సమన్వయ వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ నియంత్రణ ఫుల్ చాప్టర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో ఆ లింక్ ద్వారా మీరు పూర్తిగా ఈ ఫుల్ చాప్టర్ అనేది మీరు చూడగలుగుతారు. సో ఈ చాప్టర్లో మనం ఇక్కడ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యమైన క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్, దానికి సంబంధించిన మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ us బిగిన్ ద లెసన్. ద ఫస్ట్ క్వశ్చన్. మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని గమనించిన శాస్త్రవేత్త ఎవరు? మొట్టమొదటి శాస్త్రవేత్త. మన శరీరంలో నాడులు అనేవి 2 రకాలుగా ఉంటాయి అని మొట్టమొదటిసారిగా గుర్తించిన లేదా గమనించిన శాస్త్రవేత్త ఎవరు? సో ఎవరు గుర్తించారు తెలుసా మీకు? సో మన శరీరంలో నాడులు 2 రకాలుగా ఉంటాయని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి గాలన్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. సో ఎలా గుర్తించాడు ఆయన? దేని ఆధారంగా ఆయన ఈ విషయాన్ని గుర్తించగలిగాడు? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్? సో ఆ కాలంలో ప్రజలు రథాల మీద ప్రయాణించేవారు. ఒక వ్యక్తి రథం మీద నుంచి పడిపోయాడు. సో ఇలా పడిపోయిన వ్యక్తి మెడకు గట్టిగా దెబ్బ తగిలింది. సో మెడకు దెబ్బ తగిలిన ఈ వ్యక్తి ఏమైందంటే అతని చెయ్యి స్పర్శ కోల్పోయాడు. సో దాని అర్థం ఏమిటంటే ఈ మెడ నుంచి చెయ్యికి వచ్చే నాడులు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి. అందువల్ల అతని చెయ్యి స్పర్శ కోల్పోయాడు. అతనికి తెలియట్లేదు, స్పర్శ అనేది తెలియట్లేదు. అంటే స్పర్శకు సంబంధించినటువంటి సమాచారం చేతి నుంచి మెదడుకు చేరట్లేదు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆ చేతితో తన పనులన్నీ మామూలుగా చేయగలుగుతున్నాడు. అంటే ఆ చెయ్యి యొక్క పనితీరు, ఫంక్షనింగ్ బాగానే ఉంది, కానీ సెన్స్ అనేది పోయింది. సెన్స్ ఆఫ్ టచ్ అనేది పోయింది, స్పర్శ అనేది పోయింది. సో దీని ఆధారంగా గాలన్ ఏం నిర్ధారించాడంటే ఈ స్పర్శకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేసే నాడులు వేరుగా ఉన్నాయి, మెదడు నుంచి ఇన్స్ట్రక్షన్స్ని, ఆదేశాలను తీసుకొచ్చే నాడులు వేరేగా ఉన్నాయి. అందుకని ఆదేశాలను తీసుకొచ్చే నాడులు పాడవలేదు కాబట్టి అతని చేయి పనితీరు బాగానే ఉంది, కానీ స్పర్శకు సంబంధించిన సమాచారాన్ని తీసుకువెళ్ళే స్పర్శ నాడులు దెబ్బతిన్నాయి కాబట్టి స్పర్శ కోల్పోవడం జరిగింది. అంటే నాడులు 2 రకాలుగా ఉన్నాయని ఆయన గుర్తించాడు. ఎవరు? గాలన్. సో ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న చూద్దాం. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు మరొక నాడీ కణంలోని డెండ్రైట్లతో కానీ యాక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని ఏమంటారు? ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్లు మరొక నాడీ కణం యొక్క డెండ్రైట్తో కలవడం, లేదా ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్లు మరొక నాడీ కణం యొక్క నెర్వ్ టెర్మినల్స్, యాక్సాన్కి చివరుండే నెర్వ్ టెర్మినల్స్తో కలవడం, కలిసే ప్రదేశాన్ని ఏమంటారు? సో నాడీ కణాలు ఒక కణం నుంచి మరో కణానికి సమాచారం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, రవాణా అవుతుంది. సో ఈ విధంగా సమాచారం ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తుంది. 2 నాడీ కణాలు కలిసే ప్రదేశాన్ని, ఆ కలిసే జంక్షన్ని ఏమంటారు తెలుసా మీకు? ఏమంటారు? 2 నాడీ కణాలు కలిసే ప్రదేశాన్ని నాడీ కణ సంధి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో సినాప్స్ అంటారు. సినాప్స్ లేదా నాడీ కణ సంధి. సో ఇక్కడ మనం ఇంట్లో ఉండే కరెంటు వైర్లు చూసామనుకోండి, ఒక వైర్లో విద్యుత్ ప్రవహిస్తుంది. సో ఆ వైర్లో ఉండే విద్యుత్, ఇక్కడ ఇంకొక వైర్ ఉంది, ఒక వైర్కి చివర బల్బు ఉంది, ఇంకొక వైర్ నుంచి కరెంట్ వస్తుంది. సో ఈ 2 వైర్లు విడివిడిగా ఉన్నాయి. బల్బు వెలగాలంటే కరెంటు ప్రవహించాలి. కాబట్టి 2 వైర్లని మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా జత చేస్తాం, మెలిపెట్టేసి. ఇప్పుడు బల్బు అనేది వెలుగుతుంది. మన వైర్లను ఎలా జత చేస్తాం? వాటిని కత్తిరించి లోపల ఉండే కాపర్ వైరింగ్ ఏదైతే ఉందో దాన్ని మెలిపెట్టి టేప్ వేస్తాం. మరి మన నాడులు ఎలా కలుస్తాయి? 2 నాడీ కణాలు ఎలా కలుస్తాయి? 2 డైరెక్ట్గా నేరుగా ఒకదాని కూడా అతుక్కుని కలుస్తాయా? అలా కలవవు. మన నాడీ వ్యవస్థలో 2 నాడులు నేరుగా ఒకదానితో ఒకటి జతపడవు. అవి 2 బాగా దగ్గరికి వచ్చాక వాటి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వదులుతాయి. సో మనకి డౌట్ వస్తుంది, మరి గ్యాప్ వదిలినాయి అనుకోండి, దీంట్లో ఉండే విద్యుత్ ప్రచోదనాలు ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో, సమాచారం ఉందో,
ఇది తర్వాత నాడీ కణానికి ఎలా చేరవేయబడుతుంది మధ్యలో గ్యాప్ ఉంటే అని మనకి డౌట్ వస్తుంది. సో ఈ గ్యాప్లో ఏమవుతుందంటే ఒక నాడీ కణంలో ఉండే విద్యుత్ ప్రచోదనాలు దాని చివరికి వచ్చి రెండో నాడీ కణానికి చేరడానికి ఈ రెండింటికి మధ్యలో ఉండే సంధి ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఈ విద్యుత్ ప్రచోదనాలు ఒక రసాయన పదార్థం కింద మారతాయి, ఒక రసాయనిక వాయువు కింద మారతాయి. ఈ గ్యాసియస్ ఫామ్లో ఆ కెమికల్ ఫామ్లో ఈ నాడీ కణం నుంచి ఈ కెమికల్ ఆ నాడీ కణానికి వెళ్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ అప్పటి వరకు ఎలక్ట్రికల్ ఫామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కెమికల్ ఫామ్లోకి మారుతుంది. ఈ కెమికల్ ఫామ్ రెండో నాడీ కణాన్ని చేరగానే తిరిగి మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద మారుతుంది. సో ఈ విధంగా సమాచారం ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణానికి రవాణా అవుతుంది. సో రెండు నాడీ కణాలు జతపడే ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని మనం నాడీ కణ సంధి లేదా సినాప్స్ అంటున్నాం. ఈ సినాప్స్లో నాడీ కణాలు ఒకదానికొకటి నేరుగా అతుక్కొని ఉండవు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రైట్. తరువాత ప్రశ్న, మన దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళే నాడులను ఏమంటారు? వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళేటటువంటి నాడుల్ని ఏమంటారు? సమాచారాన్ని మన యొక్క జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో లేదా స్పర్శ అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్తున్నాయి ఇన్ఫర్మేషన్. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాయి? పరిసరాల్లో ఉండే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి ఆ సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్తున్నాయి. ఈ నాడుల్ని ఏమంటారు? సో తెలుసా మీకు ఏమంటారు ఈ నాడుల్ని? మనం ఇంతకు ముందు ప్రశ్నలో చూసాం నాడులు రెండు రకాలుగా ఉన్నాయి అనే విషయాన్ని గాలన్ ఆయన గమనించాడు, నాడులు రెండు రకాలని. సో ఇక్కడ ఈ రకాన్ని ఏమంటారు? సమాచారాన్ని, ప్రచోదనాలను శరీర అవయవాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళేది. వీటిని జ్ఞాననాడులు అంటారు. వీటిని జ్ఞాననాడులు, ఎఫరెంట్ న్యూరాన్స్, అఫరెంట్ న్యూరాన్స్. సో అఫరెంట్ న్యూరాన్స్ అంటే జ్ఞాననాడులు, సెన్సరీ న్యూరాన్స్. ఇవి పరిసరాల్లో ఉండే ప్రదేశాల్లో జరిగేటటువంటి మార్పులకు సంబంధించిన స్టిమ్యులస్, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్తాయి. సో మనకి ఎక్కడో నొప్పి పుట్టింది, నొప్పి పుట్టినటువంటి విషయాన్ని కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. మనం ఏదైనా స్పర్శించాం, టచ్ చేసాం, అది హాట్గానో కోల్డ్గానో ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి తీసుకెళ్లేది ఈ అఫరెంట్ న్యూరాన్స్ లేదా జ్ఞాననాడులు. సో రెండో రకం నాడులు ఏంటి మరి? జ్ఞాననాడులు ఇవి. రెండో రకం నాడులు ఏంటి? కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి శరీర అవయవాలకు ప్రచోదనాలను క్యారీ చేస్తాయి. అంటే బ్రెయిన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన మెసేజ్ని బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకువెళ్ళే వాటిని ఎఫరెంట్ న్యూరాన్స్ లేదా చాలక నాడులు, వాటిని ఎఫరెంట్ లేదా చాలక నాడులు లేదా అపవాహి నాడులు అని కూడా అంటారు. అపవాహి నాడులు అంటారు, చాలక నాడులు అంటారు, లేదా ఎఫరెంట్, ఈతో స్టార్ట్ అవుతుంది, ఎఫరెంట్ న్యూరాన్స్. సో ఎఫరెంట్, అఫరెంట్, జ్ఞాననాడులు, చాలక నాడులు, ఇవి రెండు రకాల నాడులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏది? మన కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ముఖ్యమైన భాగం ఏది? ఇది చాలా సులువైన ప్రశ్న. సో మనందరికీ తెలుసు నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏది అంటే మెదడు, బ్రెయిన్. కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు రెండు. కేంద్ర నాడీ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి. ఏముంటాయి దాంట్లోని? మెదడు, వెన్నుపాము. మెదడు, వెన్నుపాము ఇవి రెండు కూడా కేంద్రీయ నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు. ఎందుకంటే ఇవి మన శరీరంలో ఉన్నటువంటి మిగిలిన అవయవాలన్నింటినీ కూడా సమన్వయపరుస్తాయి. అలాగే ఇవి మనం చుట్టూ ఉండే పరిసరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, స్టిమ్యులస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రాసెస్ చేసి దానికి తగిన రెస్పాన్స్లను ఉత్పత్తి చేయడంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. సో కాబట్టి కేంద్ర నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం మెదడు. తర్వాత ప్రశ్న చూద్దాం. మెదడులో ఏ భాగం మన శ్వాసక్రియను నియంత్రిస్తుంది? సో మెదడులో ఉండేటటువంటి ఏ భాగం శ్వాసక్రియ అనే దాన్ని నియంత్రిస్తుంది? మెదడులో ఉండే వివిధ భాగాలు వివిధ విధులను చేపడుతూ ఉంటాయి. ఇందులో శ్వాసక్రియను నియంత్రించే విధి మెదడులోని ఏ భాగం చేపడుతుంది? సో మెదడులో ఉండే ముఖ్యమైన మూడు భాగాలు ఏంటి? మెదడులో ముఖ్యమైనవి సెరిబ్రం, మస్తిష్కం, సెరిబ్రం, అలాగే సెరిబెల్లం, అనుమస్తిష్కం, అది సెరిబెల్లం. మూడవది మెదడుకి అడుగున ఒక కాడలాగా ఉండేది
మిడిల్లో అబ్లాంగట, అది మధ్యాముఖం మూడవది. సో మస్తిష్కం, అనుమస్తిష్కం, మధ్యాముఖం, ఈ మూడిట్లో ఏ భాగం? మన శ్వాసక్రియను నియంత్రించే భాగం మధ్యాముఖం. సో ఇది శ్వాసక్రియను నియంత్రిస్తుంది. అలాగే నాడీ స్పందన, ఇంకా రక్తపీడనం, హృదయ స్పందన, వీటన్నిటిని కూడా నియంత్రించేటటువంటి భాగం మధ్యాముఖం. తరువాత ప్రశ్న, వెన్నుపాము శరీర నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది అని నిరూపించిన శాస్త్రవేత్తలు ఎవరు? వెన్నుపాము శరీర నియంత్రణ కేంద్రం కింద. సో మనం ఇక్కడ కేంద్రీయ నాడీ వ్యవస్థను మనం చూసినట్టయితే దీంట్లో ముఖ్యంగా మెదడు అనేది శరీర నియంత్రణ చేస్తుంది అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మెదడుతో పాటు వెన్నుపాము కూడా ఏం చేస్తుంది? నియంత్రణలో అది ఒక భాగం తీసుకుంటుంది. సో ఒకప్పటి కాలంలో మెదడు మాత్రమే నియంత్రణ చేస్తుందని భావించేవారు. సో ఆ భావన తప్పు. మెదడుతో పాటు వెన్నుపాము కూడా శరీర నియంత్రణలో పాల్గొంటుంది అనే విషయాన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? అలా నిరూపించిన శాస్త్రవేత్తలు లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హేల్స్. సో లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హేల్స్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ యొక్క టైం పీరియడ్, అంటే వాళ్ళు ఈ ప్రయోగం చేసినటువంటి కాలానికి కొంచెం వ్యత్యాసం ఉన్న ఒకే రకమైన ప్రయోగాన్ని చేసి ఒకే విషయాన్ని నిర్ధారించారు. సో ఏ ప్రయోగం చేశారు? ఏ ప్రయోగం ద్వారా వీళ్ళు దీన్ని నిరూపించారు? వీళ్ళు కప్ప మీద ప్రయోగం చేశారు. సో కప్పకి మెదడు తొలగించారు. సో మెదడు తొలగించినప్పటికీ కూడా కప్ప బ్రతికి ఉండడాన్ని గమనించారు. సో మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే అది ఇంకా ఎందుకు బ్రతికుంది? ఇంకా దాని శరీరంలో కొన్ని రకాల చలనాలు అనేవి గమనించారు. అంటే ఈ కప్ప యొక్క శరీరంలోకి, చర్మంలోకి సూదిని గుచ్చినప్పుడు అది కదలడాన్ని గమనించారు. అంటే కదలికలు అనేవి ఏర్పడినాయి. అంటే అక్కడ ఒక రకమైన చర్యకు ప్రతిచర్య అనేది చూపించడం జరుగుతుంది ఆ జీవి దాని మెదడు తొలగించినప్పటికీ. సో ఈ చర్యకు ప్రతిచర్య చూపించడానికి దీని నాడీ వ్యవస్థలో ఏది సహాయపడుతుంది? వెన్నుపాము. అది ఎలా నిర్ధారించగలం మనం? ఎందుకంటే వాళ్ళు ఆ ప్రయోగంలో ముందు మెదడు తొలగించారు, తర్వాత సూదితో దాన్ని పరీక్షించినప్పుడు శరీరంలో కదలికలు ఏర్పడ్డాయి. తర్వాత ఈ సూదితో వెన్నుపాములోకి సూదిని గుచ్చడం జరిగింది. అప్పుడు ఏమైంది? ఆ కప్ప పూర్తిగా చనిపోవడం జరిగింది. అంటే సో వెన్నుపాము ఎప్పుడైతే నాశనం చేయడం జరిగిందో అప్పుడు కప్ప చనిపోవడం జరిగింది. సో అప్పటి వరకు దానిలో ఉండే కదలికలకు ఏవి కారణమైంది? వెన్నుపాము అనేది కారణమైంది. సో ఈ ప్రయోగాల ఆధారంగా వీళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే వెన్నుపాము శరీర నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది అనే విషయం వీళ్ళు నిరూపించడం జరిగింది. ఎవరు నిరూపించారు? లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హేల్స్. ప్రశ్న, మన దేహంలో ఎన్ని జతల కపాల నాడులు ఉంటాయి? సో మన దేహంలో ఎన్ని జతల కపాల నాడులు ఉంటాయి? సో ఈ ప్రశ్నకు సమాధానం మీరే కనిపెట్టి దీన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ వీడియోలో మనం నాడీ వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూసాం. సో లెట్ us see the first question. క్లోమ గ్రంథిలో కొన్ని ప్రత్యేకమైన కణాలను గుర్తించి వాటికి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు? క్లోమ గ్రంథి. సో క్లోమ గ్రంథి అనేది ఏం స్రవిస్తుంది? క్లోమ రసాన్ని స్రవిస్తుంది. మనం జీర్ణ వ్యవస్థ గురించి చదువుకున్నప్పుడు జీర్ణక్రియలో దీని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం క్లోమం గురించి. క్లోమ రసంలో అదొక జీర్ణక్రియ జరగడానికి సహాయపడే జీర్ణ రసాన్ని విడుదల చేస్తుంది క్లోమ రసం. దాంట్లో ఎంజైమ్లు ఉంటాయి, అవి జీర్ణక్రియలో సహాయపడతాయి. అయితే క్లోమం జీర్ణ రసాలనే కాకుండా, ఎంజైమ్లనే కాకుండా క్లోమం ఒక వినాళ గ్రంథిగా కూడా పనిచేసి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. సో ఈ క్లోమ గ్రంథిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలు ఉన్నాయి అని వాటిని గుర్తించి వాటికి ఒక ప్రత్యేకమైన పేరు ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? దీని సమాధానం పాల్ లాంగర్హాన్స్. సో దాని పేరులోనే ఉంది, అంటే ఆ కణాలకి పేరు పెట్టిన శాస్త్రవేత్త పేరు అందులో ఉంది, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఐలెట్స్ అంటే ఐలాండ్స్ అని, ఐలాండ్ అంటే ఒక దీవి. ఈ కణాలు ఎలా ఉన్నాయి? క్లోమంలో ఒక దీవుల్లాగా ఉన్నాయి అక్కడక్కడ. సో దీవుల్లాగా ఉన్నాయి కాబట్టి వీటిని ఐలెట్స్ అన్నారు. వీటిని కనిపెట్టిన వ్యక్తి లాంగర్హాన్స్ కాబట్టి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అన్నారు. సో ఈ కణాలు ఏ హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి మీకు తెలుసా?
క్లోమంలో ఉన్న ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడేటటువంటి ఒక ముఖ్యమైన హార్మోన్. సో ఈ హార్మోనే మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, నియంత్రిస్తుంది. సో ఈయన పాల్ లాంగర్హాన్స్ 1868లో ఈయన ఈ కణాలని కనుగొనడం జరిగింది. ఈయన జర్మనీ ఫ్రీబర్స్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్త. రైట్, లెట్ us see the next question. తర్వాత ప్రశ్న చూద్దాం. మొట్టమొదటిసారిగా క్లోమం నుండి ఇన్సులిన్ను వేరు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? సో క్లోమం గురించి ఇంతకు ముందు ప్రశ్నలో మనం చెప్పుకున్నాం. క్లోమం అనేది ఒక గ్రంథి, అది ఏ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది? ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. క్లోమంలో ఉండే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. సో అయితే క్లోమంలో నుంచి ఇన్సులిన్ని సంగ్రహణ చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? సో క్లోమంలోంచి ఇన్సులిన్ వేరు చేశారు. ఎవరు చేశారంటే బంటింగ్ అండ్ బెస్ట్, టొరంటో, మెక్లాయిడ్, వీళ్ళందరూ కలిసి కొన్ని చనిపోయిన జంతువుల యొక్క క్లోమన్ నుండి ఇన్సులిన్ని వేరు చేశారు. సో ఈ వేరు చేసిన ఇన్సులిన్ ఏం చేశారు? క్లోమన్ తొలగించబడినటువంటి కుక్కలు, క్లోమన్ లేదు ఆ కుక్కలకు తొలగించారు. సో క్లోమన్ లేకపోతే దాని శరీరంలో కొన్ని రకాల మార్పులని ఏర్పడతాయి. ఇప్పుడు ఇన్సులిన్ లేదనుకోండి, క్లోమన్ లేకపోతే ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ లేకపోతే ఏ లక్షణాలు ఏర్పడతాయి? డయాబెటీస్, షుగర్ వ్యాధి లక్షణాలు ఏర్పడతాయి. షుగర్ వ్యాధి లక్షణాలు ఉండకూడదు అని అంటే ఇన్సులిన్ ఉత్పత్తి జరగాలి శరీరంలో. ఇన్సులిన్ లేదనుకోండి, షుగర్ వ్యాధి లక్షణాలు వస్తాయి. సో క్లోమన్ తొలగించబడిన కుక్కలకి ఏ లక్షణాలు వచ్చినాయి? ఇక్కడ షుగర్ వ్యాధి లక్షణాలు వచ్చినాయి. మనుషుల్లో షుగర్ వ్యాధికి ఏ లక్షణాలు అయితే వస్తాయి అదే లక్షణాలు కుక్కల్లో కూడా వచ్చినాయి క్లోమన్ తొలగించినప్పుడు. సో ఆ కుక్కలకి ఏం చేశారు వీళ్ళు? ఈ ఇన్సులిన్ని ఇంజెక్ట్ చేశారు. సో అలా ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ కుక్కలు ఏమేమి ఆ వ్యాధి లక్షణాల నుంచి బయటపడినాయి. సో ఈ ప్రయోగం ద్వారా ఏం తెలుసుకున్నారంటే ఇన్సులిన్ అనే దాన్ని తయారు చేయడం ద్వారా కానీ లేకపోతే వేరే జంతువుల నుంచి సేకరించడం ద్వారా కానీ చేసి షుగర్ వ్యాధితో అంటే డయాబెటీస్తో బాధపడే వారికి ఇస్తే వాళ్ళ రక్తంలో ఉండే చక్కెర స్థాయి నియంత్రణ జరుగుతుంది. సో చక్కెర నియంత్రణలో ఇన్సులిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఏ గ్రంథి స్రవిస్తుంది? క్లోమంలో ఉండే ప్రత్యేకమైన కణాలు, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే ప్రత్యేకమైన కణాలు స్రవిస్తాయి. తర్వాత ప్రశ్న, మెదడుకు అడుగు భాగంలో ఉండే వినాళ గ్రంథి పేరు. మన మెదడుకి అడుగు భాగంలో ఉండే వినాళ గ్రంథి. సో ఏ గ్రంథి ఉంటుంది మెదడుకి అడుగు భాగంలో? తెలుసా మీకు? ఎస్, పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్ అనేది మెదడుకి అడుగు భాగంలో ఉండేటటువంటి గ్రంథి. ఇది బఠానీ గింజ పరిమాణంలో ఉండేటటువంటి చిన్న వినాళ గ్రంథి. కానీ ఇది చిన్నదైనప్పటికీ చాలా ఎక్కువ శక్తివంతమైన, అత్యంత ప్రభావవంతమైనటువంటి హార్మోన్లను సెక్రీట్ చేస్తుంది. సో ఏంటి హార్మోన్లు? ఈ పీయూష గ్రంథి స్రవించే వాటిలో ముఖ్యమైనవి సొమాటోట్రోపిక్ హార్మోన్. ఇదేం చేస్తుంది? శరీరం పెరుగుదల, ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అంటే గ్రోత్ని కంట్రోల్ చేసేటటువంటి హార్మోను థైరోట్రోపిక్ హార్మోన్. సో ఈ థైరోట్రోపిక్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్రంథుల యొక్క పెరుగుదల మీద, పనితీరు మీద ప్రభావం చూపించే హార్మోను. గొనాడోట్రోపిక్ హార్మోన్. గొనాడ్స్ అంటే ఈ ముష్కాలు, అండాలు, పురుషుల్లోని ముష్కాలు టెస్టిస్, స్త్రీలలోని అండాలు ఓవరీస్. సో వీటి యొక్క పెరుగుదల, అభివృద్ధి, వీటిని నియంత్రించేటటువంటి హార్మోన్లను సెక్రీట్ చేస్తుంది. అంటే ఈ చాలా ఇంపార్టెంట్ హార్మోన్లను ఈ పీయూష గ్రంథి అనేది సెక్రీట్ చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్. సో ఇది వినాళ గ్రంథులు, అనేక వినాళ గ్రంథులని ఇది నియంత్రిస్తుంది. నేరుగా కాకపోయినా ఇది, సో ఇండైరెక్ట్గా దీని నుంచి వచ్చేటటువంటి హార్మోన్లు ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్లు మిగిలిన వినాళ గ్రంథుల్ని నియంత్రిస్తాయి. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా చెప్తూ ఉంటారు, పిట్యూటరీ గ్రంథిని. సో అది మెదడుకి అడుగు భాగంలో ఉంటుంది. ఇది తర్వాత ప్రశ్న చూద్దాం. అడ్రినల్ గ్రంథి ఏ అవయవంపై ఉంటుంది? సో అడ్రినల్ గ్రంథి ఒక వినాళ గ్రంథి. ఇది ఏ అవయవం పైన ఉంటుంది తెలుసా మీకు? ఇది మూత్రపిండాల పైన ఉంటుంది. అడ్రినల్ గ్రంథి మూత్రపిండాల పైన ఉంటుంది. 2 మూత్రపిండాల పైన 2 అడ్రినల్ గ్రంథులు అనేవి ఉంటాయి. సో ఈ అడ్రినల్ గ్రంథులు ఏ హార్మోన్ని సెక్రీట్ చేస్తాయో తెలుసా మీకు?
అడ్రినల్ గ్రంథులు స్రవించే హార్మోన్లలో ముఖ్యమైనది అడ్రినలిన్. ఈ అడ్రినలిన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. సో ఇదేం చేస్తుంది? ఇది హృదయ స్పందనని నియంత్రిస్తుంది, హృదయ స్పందనని వేగవంతం చేస్తుంది, తద్వారా శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది, హృదయ స్పందనని వేగవంతం చేస్తుంది. అంటే శరీరాన్ని పోరాడడానికి కానీ లేదా తప్పించుకుని పారిపోవడానికి కానీ సంసిద్ధం చేస్తుంది. ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ ఎలాంటి పరిస్థితుల్లో స్రవించబడుతుంది? మనం ఏదైనా ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రమాదం యొక్క పరిస్థితులలో ఎదురు తిరిగి పోరాడడానికి కానీ ఆ పరిస్థితి నుంచి పారిపోవడానికి కానీ కావాల్సినటువంటి మన శరీరానికి కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చేటటువంటి హార్మోన్ ఇది. సో ఏదైనా ప్రమాదం జరగబోతుంది అనుకోండి, పోరాడాలన్నా మనకి విపరీతంగా శక్తి కావాలి, కాళ్ళల్లో చేతుల్లో పరిగెత్తి పారిపోవాలన్నా శక్తి కావాలి. సో అందుచేత వీటికి అన్నిటికీ అనువుగా ఉండేలా మన శరీరాన్ని సిద్ధం చేసేది ఈ హార్మోన్ అడ్రినలిన్. సో హృదయ స్పందన అనేది పెంచుతుంది, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది, మన హృదయ ధమని వ్యాసాన్ని పెంచుతుంది, ఎక్కువ రక్తం సరఫరా జరుగుతుంది కాళ్ళ చేతులకి. ఇంకా మన యొక్క కంటిపాప యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. అంటే కంటిపాప అనేది వ్యాసం పెరిగి మోర్ అటెంటివ్, మోర్ లైట్ ఇంటూ దట్, కళ్ళల్లోకి మోర్ లైట్ అనమాట, మోర్ డీటెయిల్స్. సో తద్వారా మన శరీరం పోరాడడానికి కానీ తప్పించుకొని పారిపోవడానికి కానీ సంసిద్ధం అయ్యేలా చేసేటటువంటి హార్మోన్ అడ్రినలిన్. ఇది అడ్రినల్ గ్రంథి స్రవిస్తుంది. ఈ గ్రంథి ఎక్కడుంది? మూత్రపిండాల పైన. తర్వాత ప్రశ్న, వినాళ గ్రంథులు విడుదల చేసే రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు, వీటికి హార్మోన్లు అని పేరు ఎవరు పెట్టారు? సో వినాళ గ్రంథులు యొక్క స్రావాలను మనం హార్మోన్లు అని చెప్తున్నాం. అయితే వీటికి మొట్టమొదటిసారిగా ఈ హార్మోన్లు అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు తెలుసా మీకు? ఎవరు? స్టార్లింగ్. స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త 1905లో వీటికి హార్మోన్లు అని పేరు పెట్టాడు. సో ఈ హార్మోన్లు అనేవి వినాళ గ్రంథుల ద్వారా స్రవించబడతాయి, అతి తక్కువ మోతాదులో స్రవించబడతాయి. అయితే ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి నాళం ద్వారా ప్రవహించవు. సో ఒక వినాళ గ్రంథి దాని యొక్క స్రావం వేరే చోట పనిచేయాలి, రక్తంలో పనిచేయాలి, లేదా వేరే అవయవం మీద పనిచేయాలి. సో ఇది ఒక చోట ఉత్పత్తి అవుతుంది, వేరే చోట ఎక్కడో పనిచేయాలి. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది? ప్రత్యేకమైన గొట్టాలు ఏమీ లేవు, రక్తంలోకి వెళ్ళి రక్తంలోంచి వెళ్ళాలి. మరి ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది కదా. ఈ తక్కువ మోతాదులో ఉత్పత్తి అయిన హార్మోను ఉదాహరణకి పీయూష గ్రంథి మెదడు అడుగు భాగంలో ఉంది. ఆ గ్రంథే ఒక బఠానీ గింజ సైజులో ఉంది. సో అందులో అతి తక్కువగా ఉత్పత్తి అయిన హార్మోను ఎక్కడో మన ఎముకల మీద ప్రభావం చూపించాలి, లేదా వేరే భాగం మీద ప్రభావం చూపించాలి, కండరాల మీద. సో అతి తక్కువగా ఉత్పత్తి అయిన ఈ హార్మోను రక్తం ద్వారా సరఫరా అయ్యేటప్పుడు మన శరీరంలో ప్రతి భాగానికి వెళ్ళి, ప్రతి భాగానికి అది అవసరం లేదు, అది అవసరమైంది ఎక్కడ ఏదో ఒక భాగానికి. సో కానీ ఇక్కడ రక్తంలో కలిసిపోతే రక్తం ప్రతి భాగానికి సరఫరా అయిపోతుంది. మరి ఉత్పత్తి అవడమే అతి తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఇలా అన్ని భాగాలకి వెళ్ళిపోతే అది చివరికి దాని టార్గెట్ టిష్యూని చేరినప్పుడు ఇంకా తగ్గిపోతుంది కదా అని మనకు డౌట్ రావచ్చు. రక్తం ద్వారా అన్ని భాగాలకి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన భాగాలు కూడా హార్మోన్ వల్ల ప్రభావితం చెందిపోవచ్చు కదా అని కూడా డౌట్ మనకు రావచ్చు. కానీ హార్మోన్ల యొక్క ప్రత్యేకత, మన శరీర నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ హార్మోన్లు అతి తక్కువగా ఉత్పత్తి అయినప్పటికీ అవి రక్తంలో కలిసిన తర్వాత రక్తం ఏ శరీర భాగాలకు వెళ్ళినా ఆ శరీర భాగాలు దాన్ని యాక్సెప్ట్ చెయ్యవు. హార్మోన్ ఏ భాగానికి అవసరమో మన శరీరంలో ఆ భాగం మాత్రమే ప్రత్యేక రిసెప్టర్స్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది. అందుచేత రక్తంలో ఉన్న హార్మోన్కి ఏం కాదు, అదలా తిరుగుతుంది అన్ని భాగాలకి. కానీ అవసరం లేని భాగాలు హార్మోన్ యాక్సెప్ట్ చేయవు, తీసుకోవు. దాని రసాయన స్వభావం అలా ఉంటుంది, దాని కెమికల్ నేచర్ అలా ఉంటుంది. సో ఏ భాగాలైతే ప్రత్యేకంగా ఆ హార్మోన్కి స్పందిస్తాయో, అవసరం అవుతుందో ఆ హార్మోన్, ఆ భాగాలు మాత్రమే రక్తం సరఫరా జరిగినప్పుడు ఆ హార్మోన్ని స్వీకరించి దాని అనుగుణమైనటువంటి మార్పులు జరుగుతాయి. సో హార్మోన్లు అనేవి రసాయనాలు, వేటి ద్వారా స్రవించబడతాయి? వినాళ గ్రంథుల ద్వారా స్రవించబడతాయి. వీటికి హార్మోన్లను మొట్టమొదటిగా పేరు పెట్టింది స్టార్లింగ్ 1905లో. తర్వాత ప్రశ్న చూద్దాం. కాంతికి అభిముఖంగా మొక్క ఎదగడానికి సహకరించే హార్మోను. కాంతికి అభిముఖంగా మొక్కలు ఎదుగుతాయి. సో ఇలా ఎదగడానికి సహకరించే హార్మోన్. సో దీన్ని మనం ఫోటోట్రాఫిజం అని అంటాం. అంటే కాంతి ఎటువైపు నుంచి వస్తుందో అటువైపుకి మొక్క వంగి కాంతిని వైపుకు ఎదుగుతుంది. మనం ఒక మొక్కను ఒక గదిలో కిటికీలో ఉంచినట్టయితే సూర్యరశ్మి ఎటువైపు నుంచి వస్తుందో అటువైపుగా మొక్క ఎదుగుతుంది.
ఇలా ఎదగడానికి దానికి ఒక హార్మోన్ సహాయపడుతుంది. దాని పేరేంటి? ఆ హార్మోన్ పేరు ఆక్సిన్. ఇది ఒక ఫైటో హార్మోన్. సో దీన్ని మొట్టమొదటిగా కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వెంట్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టాడు. ఎప్పుడు? 1926లో. ఆయన ఒక డచ్ శాస్త్రవేత్త, వృక్ష శరీర ధర్మ శాస్త్రవేత్త, అంటే ప్లాంట్ ఫిజియాలజీ అధ్యయనం చేసేటటువంటి సైంటిస్టు. ఈయన 1926లో ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే ఆయన కనిపెట్టాడు ఈ ఫైటో హార్మోన్ని. ఇది మొట్టమొదటి ఫైటో హార్మోన్. ఆక్సిన్ అనేది రెస్పాన్సిబుల్. సో ఈ మొక్కకి ఏ కణజాలంలో ఎటువైపు అయితే అది బెండ్ అవ్వాలనుకుంటుందో, ఎటువైపు అయితే అది వంగాలనుకుంటుందో అక్కడ ఎక్కువగా ఆక్సిజన్ అనేది ఉత్పత్తి జరిగి కణాల అభివృద్ధి జరిగి అది మలుపు తీసుకుని కాంతి వైపు ప్రయాణించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కాంతికి అభిముఖంగా మొక్క ఎదగడానికి సహకరించే హార్మోన్ సమాధానం ఆక్సిన్. ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం మీరు కనిపెట్టి కామెంట్ బాక్స్లో రాయండి. ప్రశ్న: మొక్కలలో స్పర్శ లేదా తాకడం వల్ల కలిగే ప్రతిస్పందనను ఏమంటారు? మొక్కల్లో కూడా ప్రతిస్పందన అనేది జరుగుతుంది. సో ఏ మొక్కలో జరుగుతుంది? అత్తిపత్తి మొక్క, మిమోసా ప్లాంట్. ఈ ప్లాంట్ కనుక చూస్తే మనం ఆకుల్ని ఇలాగ టచ్ చేసినట్టయితే స్పర్శ తగలగానే ఆకులు ముడుచుకుపోతాయి. ఇలాంటి ప్రతిస్పందన అంటే స్పర్శకు కలిగే ప్రతిస్పందన, మొక్కలలో స్పర్శకు కలిగే ప్రతిస్పందనకు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన పేరు ఉంది. అదేంటో మీరు కనిపెట్టి కామెంట్ బాక్స్లో రాయండి. ఈ నియంత్రణ సమన్వయ వ్యవస్థకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి. ఈ వీడియోకి ముందు పార్ట్లో కూడా 7 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు చూడాలంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ యొక్క సందేహాలు సలహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్తో తర్వాత వీడియోలో కలుద్దాం.